గంజాయి రవాణా వాడకంపై ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉన్నా మా దారి మాదే అంటున్నారు స్మగ్లర్లు. ఎంతకు చిక్కని గంజాయి స్మగ్లర్లని టెక్నాలజీ సాయంతో ఆట కట్టిస్తున్నారు నెల్లూరు పోలీసులు. నెల్లూరు జిల్లాలో గంజాయి వాసన గొప్పమంటుంది. నిత్యం నిఘా ఉన్న కొత్త దారుల్లో గంజాయి రవాణా, అమ్మకాలు, వాడకం జరుగుతూనే ఉన్నాయి. నేరుగా వెళితే పోలీసులపై కూడా దాడులకు తెగబడుతుంది గంజాయి మాఫియా. ఇటీవల నెల్లూరు నగరంలో పోలీసుల దాడుల్లో గంజాయి స్థావరం బయటపడడంతో నిఘాను మరింత పటిష్టం చేశారు. గంజాయి రవాణాకు నెల్లూరు స్టాక్ పాయింట్ గా మారిందన్న ఆరోపణలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఒడిశా, విశాఖ ప్రాంతాల నుంచి వస్తున్న గంజాయి వయా నెల్లూరు మార్గంలో తమిళనాడు, కర్ణాటకలకు రవాణా అవుతున్నట్లుగా గుర్తించారు పోలీసులు. విశాఖ నుంచి నేరుగా ఒక్కసారిగా తమిళనాడు లేదా కర్ణాటకలకు గంజాయి తరలించడం సాధ్యం కాకపోవడంతో నెల్లూరును స్టాక్ పాయింట్ గా చేసుకున్నారు స్మగ్లర్లు. ఇక్కడి నుంచి సమయం చూసి కర్ణాటక, తమిళనాడుకు గంజాయిని తరలిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు గంజాయి రవాణా ఒక పక్క సాగుతుండగా మరో పక్క నెల్లూరు నగరంలో గంజాయి వాడకం కూడా ఎక్కువైంది. నగరంలో నిత్యం ఏదో ఒక చోట అల్లర్లు, ఘర్షణలకు దిగుతున్నాయి గంజాయి మూకలు. కొన్ని ఘర్షణలు హత్యలకు కూడా దారితీసిన సందర్భాలు ఉన్నాయి. గంజాయి పంజాపై నెల్లూరు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో గాంజాకి అడ్డాగా మారిపోయింది నెల్లూరు. ఇక్కడి నుంచే ఇటు చెన్నైకి కానీ, బెంగళూరుకు కానీ, ఇటు పక్క రాష్ట్రాలకి అన్నిటికీ ఇక్కడి నుంచి వలసపోతున్నటువంటి గంజాని ఆపడానికి ప్రభుత్వం ఎంతో గట్టి చర్యలు తీసుకుంటున్నా పోలీసు వారు కూడా దీని మీద ఎంతో కసరత్తు చేస్తున్నారు. అయినా కూడా దీన్ని అరికట్టలేకుంటున్నారు. దీని మీద ప్రభుత్వం కానీ, పోలీసు వారు కానీ కఠినమైన చర్యలు తీసుకొని కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చి ఈ గంజాని నిర్మూలించాలని చెప్పి నెల్లూరు జిల్లా ప్రజానికం తరఫున నేను అందరినీ కోరుతున్నాను. లేబరు, రిక్షా వాళ్ళు మరియు కొంతమంది లేబరు దాన్ని తీసుకొని అధ్వానంగా అంటే పడిపోయిండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఫ్యాషన్లోకి వెళ్ళిపోయి యువత ఎక్కువ శాతం తీసుకుంటుంది. విద్యార్థులు గంజాయికి బానిసలుగా మారుతుండటంతో సమస్యపై సీరియస్ గా దృష్టి సారించిన పోలీసులు నిఘా పెంచారు. నగరంలో మూతపడ్డ ట్రస్ట్ హాస్పిటల్ గంజాయి అమ్మకాలకు, సేవించడానికి అడ్డాగా మారిందని డ్రోన్ల సహాయంతో గుర్తించారు. అనంతరం జరిపిన రైల్లో గంజాయి అమ్ముతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిని సాయి, అజీజ్, తోసిఫ్ గా గుర్తించారు. ఆటో డ్రైవర్ గా ఉన్న సాయి నెల్లూరులో గంజాయి పెడ్లర్ గా వ్యవహరిస్తున్నాడు. అజీజ్ అనే మరో వ్యక్తి ఒడిశా నుంచి భారీ స్థాయిలో గంజాయి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేల్చారు. తోసిఫ్ అనే వ్యక్తి స్థానికంగా గంజాయి అమ్ముతున్నట్లుగా గుర్తించారు పోలీసులు. డ్రోన్స్తో మేము విజువలైజ్ చేయడం జరిగింది. దాంట్లో ఎవరైతే మనకి ఓపెన్ రింగింగ్ చేస్తూ కనపడడం కానీ, లేకపోతే ఇంకేదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నారో అని తెలిస్తే ఇమీడియట్గా వాళ్ళ మీద కేసెస్ పెట్టడం అనేది జరుగుతుంది. కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చాయండి. కొన్ని ఏరియాస్లో ఫ్యూ ఇంటీరియర్ ఏరియాస్ అయి ఉండొచ్చు, లేకపోతే కాలేజెస్ అట్లాంటి దగ్గర గాంజా అది సేల్ చేస్తున్నారు అని చెప్పి. అది కాకుండా మేము కూడా అసలు ఏం జరుగుతుంది కాలేజెస్ దగ్గర అయి ఉండొచ్చు, లేకపోతే ఇంటీరియర్ ఏరియాస్లో అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద సిటీ అట్లా అని చెప్పి డ్రోన్స్తో విజువలైజ్ చేయడం జరిగింది. నవాబ్పేట, బాలాజీ నగర్, సంతపేట ఈ లిమిట్స్లో మేము గాంజా రిలేటెడ్ కొంచెము ఇలా డ్రోన్స్తో విజువలైజ్ చేయించి మేము వాళ్ళని పట్టుకోవడం జరిగిందండి. డబ్బు సంపాదనకు సులభ మార్గంగా గంజాయి రవాణా, అమ్మకం పట్ల యువత, ముఖ్యంగా విద్యార్థులు ఆకర్షితులవుతూ చివరికి గంజాయిని సేవిస్తూ దానికి బానిసలవుతున్నారు. వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నప్పటికీ అంతగా ప్రభావం చూపకపోవడంతో పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. చాలా చోట్ల గంజాయి సప్లై జరుగుతుంది. గంజాయి తీసుకుని చాలా మంది అల్లర్లకు పాల్పడుతున్నారన్నటువంటి విషయం అనేక సందర్భాల్లో కూడా బయటపడింది. దీనిపైన గతంలో చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పినప్పటికీ ఇటీవల ఈ మధ్య కాలంలో మాత్రం డీఎస్పీగా ఛార్జ్ తీసుకున్న తర్వాత కొంత వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. అలాగే డ్రోన్ ద్వారా ఈ సమాచారాన్ని అంతా కూడా వెళ్ళి సేకరించి కొంతమందిని అరెస్ట్ చేశారు. ఇంకా కూడా దీనిపైన పూర్తి స్థాయిలో డ్రైవ్ అనేది కొనసాగుతుందని కూడా డీఎస్పీ చెప్తున్న పరిస్థితి అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. కెమెరా పర్సన్ వినోద్ తుమ్మూర్లి, TV9 నెల్లూరు నుంచి.